ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఆర్టీసీ ఆటోలు కూడా తెస్తే మరి మీరు ఇంకేం పని చేసుకుంటారు? ఇక ఏం చేయాలో అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు పెట్టిన ఫ్రీ బస్సుల వల్ల ఏదో ఊర్లో వ్యవసాయం చేసుకునే డ్రైవర్లు అక్కడక్కడ నడుపుకొని బతికేవాళ్ళు ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఊర్లో ఏమైందంటే ఎంతసేపు ఉన్నా బస్సు కోసం ఎదురు చూసి బస్సుకి వెళ్ళిపోయే వాళ్ళే, ఆటోలు ఎవరు ఎక్కట్లేదు, వాళ్ళు సిటీకి రావడం జరిగింది. అక్కడ ఆటోలు ప్లస్ ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? సరే ఎలక్ట్రిక్ ఆటోలు పెడుతున్నావు, 5 లక్షల మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 5,50,000 ఉంటారు మ్యాక్సిమం. ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది అంటే వీళ్ళు కనిపించట్లేదా మీ కంటికి? అదే ఇంకోటి ఫ్రీ 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 అంటున్నావు, ఫ్రీ అంటే ఏ విధంగా ఫ్రీ? నీవు ఆర్టీసీ డబ్బులు చెల్లించట్లేదా? ఫ్రీ ఏ విధంగా నాకు ఒక్కసారి వివరిస్తారా అండి? ఈ మంత్రులు కానీ సీఎం గారు కానీ ఏ విధంగా నువ్వు ఆర్టీసీకి డబ్బులు చెల్లించన్నాడు అది ఫ్రీ? పోనీ మీ శాలరీలకి వెళ్ళి ఏమైనా చెల్లిస్తున్నారా? మంత్రులు పోనీ ఎమ్మెల్యేలు పోనీ సీఎం గారు వాళ్ళ శాలరీ నుంచి ఏమైనా చెల్లిస్తున్నారా? లేదు కదా. ఫ్రీ ఎందుకు అవుతుంది? అది జనాలకు పిచ్చోళ్ళని చేస్తున్నారు మన డబ్బులు అవి. సో మనం దగ్గర ఏదైనా ఒక వస్తువు కొంటే ట్యాక్స్ కలెక్ట్ అయిన అమౌంట్ నువ్వు ఆర్టీసీకి చెల్లిస్తున్నావు, అది ఫ్రీ. జనాలకు కూడా ఈ విషయం అర్థం కావాలి. జనాలు ఏదో మాకు ఫ్రీ ఉంది కానీ ఎగేసుకొని ఎక్కడం తిరగడం అది బంద్ చేసుకొని ఈ ఫ్రీ అనే దాన్ని అందరూ వ్యతిరేకిస్తే బాగుంటుంది. నాది ఒక్కరి వినాదం కాదు, ఇలాంటి చాలా మంది వినాదాలు ఉన్నాయి. ఇంకా కూడా ప్రైవేట్ ఎలక్ట్రిక్ ఆటోలు ఆర్టీసీ ఆటోలు వస్తే మీకు అసలు చేసుకుని పని కూడా మీ బండి పై కూడా తిరగదు కదా. అది కూడా ఇంకోటి, మీరు ఎట్లా బతుకుతారు? ఇంకా బతుకుడేముంటుంది? అసలు బతుకుడే లేదు, ఉన్న బతుకులనే ఆగం చేస్తున్నాడు. అయితే ఇంకోటి, మీరు ఫ్రీ అని పెట్టే ప్రతి వినాదం ఫ్రీ అంటున్నారు కదా, మరి ఇక్కడ మీరు డబ్బులు మీరు ఆర్టీసీకి చెల్లించినప్పుడు ఫ్రీ ఎలా అవుతుంది అనేది మీ మంత్రులు కానీ సీఎం గారు మీరు కానీ మాకు వివరిస్తారా? ఎందుకో తెర మీద ఒకటి తెర వెనక ఇంకోటి జరుపుతున్నారు. ఏదున్నా జనాలకు క్లారిటీ ఇవ్వండి. ఫ్రీ ఇవ్వలేమని చెప్పండి. ఇంకోటి, ఫ్రీ ఇవ్వడం వల్ల ప్రతి మనిషి అనేవాడు ఏదో ఒక కింద సోమరిపోతుగా తయారైపోతాడు. ఫ్రీ అనేది వద్దు, కష్టపడి బతకాల. నీకు అంతగా ఫ్రీ ఇవ్వాలని నీకు అనిపిస్తే విద్యా వైద్యం మీద చేయి. రైతుకి ఒడ్డు లేని రుణం ఇవ్వు. రైతుల దగ్గర పండిన పంట మీద అదే బియ్యం చేసి పక్కన అమ్ముకుంటే 6,000 వస్తుంది. ఇప్పటికి నువ్వు పెట్టిన ధర 2,382 రూపాయలు ఎంత ఉంది. ఆ ధరని తీసేసి ఇప్పుడు 6,000 రూపాయలు బియ్యం పోతున్నప్పుడు నువ్వు కనీసం మద్దతు ధర 4,000 పెట్టు. అది చేత కదా 3,500 పెట్టు. ఈడ నీకు ఒక రైతుకు నువ్వు ఉపయోగపడినోడివి అవుతావు. అదే విద్యా వైద్యం చేస్తే అదే నువ్వు ఒక విద్యార్థికి కానీ వైద్యం అంటే డబ్బులు లేని సామాన్యుడికి కూడా కార్పొరేట్ లెవెల్లో వైద్యం జరిగేటట్టు చేస్తావు. ఇలాంటి దాని మీద మీ ఫోకస్ పెట్టు. ఇది కదా నీకు ఓట్ బ్యాంక్ పెరగాల్సింది. ఈ ఫ్రీ వల్ల నీకు ఎంత ఓట్ బ్యాంక్ పెరగవచ్చు? మహా అయితే లేడీస్. మీకు జరుగుతున్న అన్యాయానికి 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే నెక్స్ట్ సారి గవర్నమెంట్కి ఉపయోగం ఉంటుందా లేక పడిపోతుంది? పడగొట్టేస్తాం మేము. ఇక్కడ సిటీలోనే 5 లక్షల మంది అంటే జిల్లాల వారీగా అందరం మేము ఇదే ప్రచారం మేము చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో కూడా చూస్తారు. అంటే డిస్టిక్ నుంచి ఎంతోమంది డ్రైవర్లం ఉన్నాం, సిటీలోనే అంతమంది ఉంటే మేమంతా పోయి అరే మన బతుకుల మీద కొట్టిండ్రా అని మేము ఊరు డిస్టిక్లో మేము కొంతవరకు ఇదే ప్రచారం చేస్తే అప్పుడు ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది. అంతదాకా మీరు తెచ్చుకోకండి. మీరు దయచేసి ఇప్పటికి కూడా మీరు పెట్టిన ఎలక్ట్రిక్ ఆటో జియో రద్దు చేసి అవసరమైతే ఫ్రీ బస్సుని కూడా తీసిపాడేయండి. నువ్వు ఫ్రీ అని చెప్పకు, ఇంకోసారి చెప్పకు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేనికోసం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఫ్రీ దానికి మేము ఎప్పుడైనా ఫ్రీ అనే దానికి వ్యతిరేకం.